ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్ళీ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా బడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇప్పుడు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ కెరీర్లోనే మైల్ స్టోన్గా నిల్చున్న యమదొంగ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది. దానికంటే 2 రోజుల ముందే మే 18న యమదొంగ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. మే 19, 20వ తేదీల్లో సినిమా థియేటర్లలో ఆడబోతుంది. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలోని కొన్ని సెలెక్టర్ థియేటర్స్లో మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. 2007 ఆగస్టు 15న వచ్చిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఇందులో మోహన్ బాబు యముడు పాత్రలో నటించారు. ఎన్టీఆర్ సన్నగా మారిన తర్వాత ఈ సినిమాతోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ప్రియమణి హీరోయిన్గా నటించింది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ రీ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాను 4K ప్రింట్తో చూపించబోతున్నారు. మొదట్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రీ రిలీజ్లో కూడా రికార్డులు సృష్టిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అప్పట్లోనే 400 కేంద్రాలకు పైగా 50 రోజుల కేంద్రాలను నమోదు చేసింది. అదేవిధంగా 100 రోజుల కేంద్రాలను 32 కేంద్రాలలో ఆడింది. ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న పురస్కరించుకొని యమదొంగ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అప్పట్లోనే 400 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడింది. అదేవిధంగా 100 రోజుల కేంద్రాలు 32 నమోదు చేసింది. ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20ను పురస్కరించుకొని యమదొంగ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 18వ తారీఖు రోజు మాత్రం మంచి కలెక్షన్స్ నమోదు చేస్తుంది. 18వ తారీఖు రోజు సినిమా షోలు 85 లక్షల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చాయి. 19, 20 తేదీలలో అడ్వాన్స్ బుకింగ్ కొనసాగుతున్నాయి. రేపు ఈ సినిమా రీ రిలీజ్ కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ₹1 కోటి గ్రాస్ నమోదు చేస్తుందా లేదా అనేది చూడాలి.